అసలు కోడి పందాల ఈ వ్యవహారం ఎప్పటి నుంచి మొదలైంది? మీకు మీ సొంతంగా మీరు కోడి పందాలు బరి నిర్వహించారు? 15 సంవత్సరం నుంచి మొదలైంది. సుమారు 15 సంవత్సరాలు ఉంది. అంతకు ముందు మీరు వేరే బరిలోకి వేరే బరిలోకి వెళ్ళేవాడు. అంతకుముందు కోడి పందాలు అలవాటు ఉంది. వేరే బరిలోకి వెళ్ళేవాళ్ళం. వేరే బరికి వెళ్తే అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కదా. బరి పుంజులు ఏదైనా మీరు కాబట్టి సమం చేశారు, అలాంటి విమర్శలు ఏమన్నా? లేదు, ఇప్పటివరకు వేసుకోలేదు. ఇప్పటివరకు నా లైఫ్ లో భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులైనా లేదా ముక్కనుమ రోజు కూడా పందాలు ఉండే అవకాశం ఉందండి? అది ఇప్పుడు 4 రోజులు ఎప్పటి నుంచి అడుగుతాను. ఎప్పుడో ఒకసారి ఇచ్చారు 4 రోజులు. మళ్ళీ ప్రభుత్వం ప్రస్తావించారు కదండి, సంక్రాంతి అనేది కోడి పందాలతో 300 గోదావరి జిల్లాలకి ఖచ్చితంగా ఉంది. ఆయన ఖచ్చితంగా ఉంది. ఆయన కూడా పందాలు రావాలని ఆకర్షిస్తున్నాం మేము. తాడేపల్లిగూడెం గారు లోకేష్ వచ్చే అవకాశం ఉందంటారా? మీ ఛానల్ ద్వారా ఆయన తెలియజేసుకుంటున్నాను నేను. రండి మా బరిలోకి రండి అని ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టి చూసుకుంటాం. కోడి పందాల్లో జరిగే కొన్ని మోసాలు ఏవైతే ఉన్నాయి, వాటిని ఎప్పుడైనా గ్రహించారా సార్? మీరు చిన్నతనం నుంచి ఎప్పుడైనా? నేను మా ఎదుగుండా అటువంటి జరగవండి. మేము ఉన్న చోట అటువంటి జరగవు. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ మనం చూస్తే మీ బరి చాలా హైలైట్ అయింది, ₹1 కోటి పందెం అంటూ కూడా. అయితే గుడివారు ప్రభాకర్ గారు, రత్తయ్య గారు అని ఆయన ఎవరో పందెం వేశారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? హైలైట్ ఏంటంటారు మన బరిలో? ఇంకా నీకు ఒక ఆ స్థాయికి తగ్గ సినిమా, ఆ స్థాయికి తగ్గ జరుగుతుంది. మ్యాచ్ ఆడితే ఎంత పోద్దో, రాష్ట్రంలో కోడి పందాలు వేసిన డబ్బు అంతా పోతే అంత పోద్ది. ఒక వ్యక్తి క్రికెట్ ఆడి ఒక రోజులో పోగొట్టిన డబ్బు ఎంత ఉంటుందో, ఓకే, ఇది సామాన్య మానవుల రైతుల క్రీడ కోడి పందెం అంటే. ఇంకా ఈ సంవత్సరం స్పెషల్ అయితే సెలబ్రిటీస్ గానీ ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటారు మన బరికి? సెలబ్రిటీని ఎవరైనా ఆహ్వానిస్తే వస్తారు. మా సెలబ్రిటీ మీ అన్నయ్య. మీకు కొడి సత్యనారాయణ గారికి అంత పగ ఏంటి మీ మీద? ఎందుకు ప్రతి సంవత్సరం జరిగేదాన్ని ఎందుకు కాదన్నారంటారు? అతను మనిషికున్న లక్షణాలు ఏమి లేని మనిషి అండి. అతను మనిషిని పుట్టాడు కానీ. ఈ 3.5 ఏళ్ళలో ఏమన్నా దాంట్లో ఏమన్నా మొదలు పెట్టే అవకాశం ఉందంటారా? మీ సూచన ఏమన్నా? నా మనసులో మాట, తాడేపూడిన నేను అలా చూడాలనుకుంటున్నాను. నా మనవరాలు ఉన్నారు, వాళ్ళు కూడా అలా చూడాలనుకుంటున్నారు. వాళ్ళు నేను చూసినా చూడకుండా అభివృద్ధి చేస్తే నా వంతుని ₹1 కోటి ఇస్తా. 500 కోట్లతో